Hi, hello and welcome to MathWay. In this video, we are going to discuss about the previous year questions from the chapter mensuration and which we got in the Polyset exam. Polyset exam లో మనకు ప్రీవియస్ ఇయర్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయి, మెన్సురేషన్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో లాస్ట్ లో ఏముంటుందంటే, సో మనకు ఇవన్నీ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ ఆస్క్డ్ దట్ ప్రాక్టీస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అని అయిపోయాక మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, అవి ప్రాక్టీస్ చేయండి. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, సో ఐ ఓపెన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యాథ్వే. సో మ్యాథ్వే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను, మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇమీడియట్ గా నేను మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఇమీడియట్ గా తెలుసుకోవచ్చు ఆ న్యూస్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఓపెన్ చేయండి, జాయిన్ అయిన టెలిగ్రామ్ ఛానల్. ఫస్ట్ మనం 2015 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో మనకు ఈ చాప్టర్ నుండి 3 to 4 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మాక్సిమం 4, కంపల్సరీ 3. సో 3 to 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ 2015 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. If the diagonals of the rhombus are 10 centimeters and 24 centimeters, then the area is dash. సో ఇక్కడ ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా తెలియదు మనకు, డయాగనల్స్ ఇచ్చాడు, ఏరియా అంటే ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా? ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా ఇస్ half into d1 into d2. సో ఇక్కడ half into d1 అంటే ఏంటి? డయాగనల్ 1, ఒక డయాగనల్ 10 అండ్ వన్ మోర్ డయాగనల్ 24. ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 1s 2 5s 24 into 5 5 4s 20 5 2s 10 11 12. సో 120 centimeters square. Option 2, the area of the given rhombus is 120 centimeters square. Second question ఏంటంటే, a cylindrical pencil is sharpened to produce a perfect cone at one end with no overall loss if its length. Excellent question. ఇక్కడ ఏంటంటే పెన్సిల్ ఉంది, దట్ ఈస్ ద షేప్ ఆఫ్ సిలిండ్రికల్ పెన్సిల్ ఉంది, అది షార్ప్ చేస్తే ఏమవుతుంది? మనకు వేస్ట్ అంతా వస్తుంది కదా, షార్పెన్ టు ప్రొడ్యూస్ ఎ పర్ఫెక్ట్ కోన్. సో అది కరెక్ట్ కోన్ షేప్ లో వచ్చింది, కోన్ షేప్ లో వస్తుంది కదా పెన్సిల్ షార్ప్ చేస్తే. ఎట్ వన్ ఎండ్, ఒక సైడ్ షార్ప్ చేస్తున్నాం, విత్ నో ఓవరాల్ లాస్ ఇఫ్ ఇట్స్ లెంత్. సో లెంత్ లో ఏ లాస్ లేదు, అంటే ఎంత షార్ప్ చేసినా అంతే లెంత్ వచ్చింది. ద డి ఆఫ్ పెన్సిల్ అంటే ద డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్ ఇస్ 1 centimeter. సో డయామీటర్ 1 కాబట్టి రేడియస్ ఎంత వస్తుంది? హాఫ్ ఆఫ్ ద డయామీటర్, రైట్? సో రేడియస్ 1/2 centimeter. అండ్ లెంత్ ఆఫ్ ఇట్స్ కొనికల్ పోర్షన్ ఇస్ 2 centimeters. ఇప్పుడు మనకు షేప్ ఏంటి? కోన్ కదా. సో లెంత్ ఆఫ్ ద కోన్ అంటే ఇక్కడ ఏంటి? మనం హైట్ తీసుకోవాలా? నో, లెంత్ ఆఫ్ ద కోన్ అంటే ఎల్ ఈస్ 2 centimeters. అయితే ఏంటట? క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ షేవింగ్. అంటే మనం షేవింగ్ అంటే ఈ షేవింగ్ కాదు, ఇక్కడ మన షేవ్ పెన్సిల్ షార్ప్ చేసాం, వేస్ట్ వచ్చింది కదా, అది కోన్ షేప్ లో ఉంది కదా, దాని వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ గా మనం వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా చేస్తే సరిపోతుంది. వాట్ ఇస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ 1/3 pi r square h. మనకు పై అంటే 20/7 తీసుకోవచ్చు, ఆర్ అంటే రేడియస్ ఉంది, హెచ్ కావాలి. హెచ్ ఎలా కావాలి? సో బై యూజింగ్ ఎల్ యూ కెన్ ఫైండ్ హెచ్. సో మనకు పైథాగరస్ థియరం నుండి L² ఈక్వల్స్ టు h² ప్లస్ r². L² అంటే వస్తుంది 2² అంటే 4 ఈక్వల్ టు h² ప్లస్ r². r 1/2 కదా, అంటే స్క్వేర్ చేస్తే 1/4. 1/4 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది? h² ఈక్వల్స్ టు 4 minus 1/4. క్రాస్ మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది? h² ఈక్వల్స్ టు 4 4 16 16 minus 1 15 15/4. సో h ఈక్వల్ టు √15/√4. √4 అంటే √4 వాల్యూ 2. సో హైట్ ఎంత మనకు? √15/2. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/3 ఇంటూ పై వాల్యూ. మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ లో పై వాల్యూ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ కూడా మెన్షన్ చేసిండు పై వాల్యూ. ఇక్కడ పై వాల్యూ ఏంటంటే 353/113. ఇది పై వాల్యూ ఈ క్వశ్చన్ లో స్పెషల్ గా మెన్షన్ చేసిండు. మనకు అది కాకుండా 20/7 తీసుకున్నా, 3.14 సేమ్ వస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి అది తీసుకుందాం. ఇంటూ పై వాల్యూ ఏముంది? 353/113 ఇంటూ r² అంటే రేడియస్ 1/2 అంటే 1/4 ఇంటూ హెచ్. హైట్ ఎంత వచ్చిన మనకి? √15/2. సో లెట్స్ సింప్లిఫై దిస్. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఇక్కడ మనకి ఏంటి? 353 ఇంటూ 1 ఇంటూ √15/, ఇదంతా సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్లీ వి విల్ గెట్ 1.05 cm3, రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 49896 cm3, 49,896 cm3, and its CSA, curved surface area, is 4752 cm². Then its R, then its radius is what? So simple equation. Value ఇచ్చారు కదా, what is value of cylinder formula?
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు ఎంత అంట 49,896. అండ్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి 2πRH. 2πRH ఈక్వల్స్ టు 4,752. అయితే మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇందులోంచి ఆర్ స్క్వేర్ రాస్తే ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, సో ఇక్కడ పై హెచ్ అవి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి 49896 బై పై హెచ్. క్లియర్. ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ఈ ఆర్ నుంచి 2πH ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 4752 బై 2πH. డన్. సో ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒకటే ఆర్ నుంచి ఇంకో ఆర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది రేడియస్ అంటున్నాడు, ఇది కూడా రేడియస్ అంటున్నాడు. అంటే ఈ సిలిండర్ కి సేమ్ రేడియస్ ఉంటుంది కదా. సో ఇవి రెండు ఈక్వలే కదా, రెండు ఈక్వల్ చేసేద్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ వేద్దాం 49,896 బై పై హెచ్ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 4,752 బై 2πH. సో ఇక్కడ పై హెచ్ విల్ గెట్స్ క్యాన్సల్. రైట్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 2 ఆఫ్ 49,896 ఈక్వల్ టు ఇటు ఆర్ ఆఫ్ 4,752. ఈ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 2 into 49,896 by 4,752. 2 ones are 2 2s, 2 3s, 2 7s, 2 6. సో ఇప్పుడు మనం ఇక్కడ 49,896 by 2,376 ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 21 వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కానీ ఈ రేడియస్ అనేది కంపల్సరీ 99.9% 7 మల్టిపుల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పై తర్వాత ఆర్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ రేడియస్ అనేది 7 మల్టిపుల్ వస్తాయి. అప్పుడే మనం పై 20/7 తీసుకుంటే 7 క్యాన్సిల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ రేడియస్ అనేది కంపల్సరీగా 7 మల్టిపుల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 99.9%. రిమైనింగ్ 0.1% ఏమో ఇప్పుడు వేరే వాల్యూ కూడా వస్తుంది. సో దీస్ ఆర్ 2015 క్వశ్చన్స్. టూ 2016 ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. 2016 లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. మిగిలిన 2 క్వశ్చన్స్ ఏంటంటే రెడ్యూసర్ సిలబస్ ఉంది కదా, దాని రిలేటెడ్. సో మెల్టింగ్ ద షేప్ టు మేక్ ద అనదర్ షేప్ అలా ఉంది కాబట్టి అవి రెడ్యూస్ చేసాం కాబట్టి అవి తీసేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే the RH of a right circular cone, R is the radius, H is the height of a right circular cone, R 6 cm, 7 cm. It means radius is 6 cm, height is 7 cm respectively. Then the volume of cone. So manaki volume of cone formula kavali. What is the volume of cone formula? Volume of cone is 1/3 of volume of cylinder. So 1/3 pi r square h. Substitute cheyandi indalo 1/3 into pi value nothing given, so we can take 22/7 into r square. ఇక్కడ r ఏముంది 6 అంటే 6 into 6 into h. హైట్ 7 ఉంది కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ రేడియస్ 6 ఉంది, ఇక్కడ 7 మల్టిపుల్ లేదు. అది నో ప్రాబ్లం, కానీ పక్కన హైట్ ఉంది కదా, అది 7 లో ఉంది కదా. సో r లేకుండా h అయినా మనకు 7 మల్టిపుల్ వస్తుంది. సో ఇక్కడ 7 అవుట్, 3 1s 3 2s. ఇక్కడ ఏం మిగిలింది 22 into 2 into 6. ఇది మల్టిప్లై చేస్తే మనకు 264 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏముంది 264 cc బైక్ ఇంజన్ కాదు, 264 క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ స్పియర్ సిలిండర్ కోన్ హ్యావ్ ద సేమ్ రేడియస్ అండ్ ద సేమ్ హైట్. రేడియస్ సేమ్ ఉన్నాయట, హైట్ కూడా సేమ్ ఉన్నాయట. రేడియస్ r అనుకుందాం, హైట్ h అనుకుందాం. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ CSA మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr² ఈస్ టు సిలిండర్. సో ఏ ఆర్డర్ ఉంటే మనం కూడా అదే ఆర్డర్ లో రాసుకోవాలి. వాట్ ఇస్ ద CS ఆఫ్ సిలిండర్ 2πRH ఈస్ టు CS ఆఫ్ కోన్ πRL. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎల్ ఉంది. మనకి ఎల్ అంటే స్లాంట్ హైట్. ఇక్కడ మనకు స్లాంట్ హైట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ యు నో ఎల్ అంటే ఏంటి, వి నో దట్ ఎల్ ఈక్వల్ టు √h² ప్లస్ r² కదా. మరి ఇక్కడ దీని హైట్ ఏంటి h అయినా. సో మరి హైట్ ని కూడా r లో చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది మనకు స్పియర్ ఉంది కదా,
స్పియర్ హైట్ ఏంటి? స్పియర్ హైట్ అంటే దట్ ఇస్ ద డయామీటర్, అంటే ఆర్ ఈక్వల్స్ టు 2r. ఇక్కడ మనం హెచ్ ని 2r గా చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద స్పియర్ డయామీటర్, డయామీటర్ కూడా 2r కదా, హెచ్ ఈక్వల్స్ 2r. హెచ్ ప్లస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? అండర్ రూట్ హెచ్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్ అంటే 4r స్క్వేర్, 4r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ 5r స్క్వేర్. సో రూట్ సపరేట్ తీసుకుంటే L ఈక్వల్ టు √5 ఇంటూ r స్క్వేర్. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? లేదు, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే √5 ఇంటూ r అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంది? సో ఇక్కడ మనకు ఈ πr స్క్వేర్ అంటే r మిగులుతుంది, అవి తీసేస్తే 4r is to 2 h అంటే 2r కదా, సో 2 ఇంటూ 2r is to L అంటే ఏమొచ్చింది మనకు? √5r. r out. What is left here? 4 is to 2 2s are 4 is to √5. 4 is to √5. Option 2 is the correct answer. Next question. ఇప్పుడు ఇది 2017 క్వశ్చన్. 2017 లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, if the diagonals of a cube is 4√3, the diagonal length ఇచ్చాడు 2√3, అంటే క్యూబ్ ఉంది, క్యూబ్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ఇది క్యూబ్ ఫేస్ అనుకుంటే ఇది డయాగ్నల్, ఇది 4√3 ఉందట. దెన్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్, సో మనకు ఫార్ములా ఉంటుంది, డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ ఇస్ సైడ్ ఇంటూ √3. సో సైడ్ ఇంటూ √3, ఇక్కడ మన డైరెక్ట్ √3 ఫార్ములా ఉంది కదా, సో 4 అనేది సైడ్, సో సైడ్ ఈస్ హియర్ 4, సైడ్ ఇస్ 4, సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ డాష్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటో రాయి. వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్? 1/3 π r స్క్వేర్ h. 2017 లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, if the volume of hemisphere is 19,404 cm cube, then the r equals to what? Here r is the radius. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ చూస్తే 7, 14, 21, 28 అన్ని 7 మల్టిపుల్స్ కదా. సో ఇప్పుడు రివైజ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏముంది మనకి? వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్స్ టు 2/3 π r క్యూబ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 19,404. వాట్ ఇస్ ద పై వాల్యూ? ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఇష్టం. 22/7 ఇంటూ r క్యూబ్ ఈక్వల్ టు 19,404. మనకు r వాల్యూ కావాలి. సో ఈ r క్యూబ్ గురించి మన టర్మ్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు r క్యూబ్ ఈక్వల్స్ టు 19,404 ఇంటూ, సో ట్రాన్స్ఫర్ చేస్తే న్యూమరేటర్స్ అని డినామినేటర్స్ అయితే, డినామినేటర్స్ అని న్యూమరేటర్స్ అయితే 37 డినామినేటర్స్ కదా, సో ఈ పైకి వస్తాయి బై 2 ఇంటూ 22. 2 టైమ్స్ క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 9s 18, 1 లెఫ్ట్, 2 7s 0 2. ఏం మిగిలింది ఇక్కడ? 9,702 ఇంటూ 3 7s 21 బై 22. మళ్ళీ 2 11s 2 4s 8, 2 8s 16, 2 5s 2 1s 11 1s 11 4s 44. 44 అంటే 4 మిగిలింది అంటే 45. మళ్ళీ 11 4s 44, 5 అంటే 1 మిగిలింది, 11 1s. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? 441 ఇంటూ 21. మనకు r క్యూబ్ లో ఉంది కదా ఇది. దీన్ని ఏం చేస్తాను నేను? 441 బట్ దట్ ఇస్ ద 21 21s ఇంటూ 21. సో అప్పుడు r క్యూబ్ ఏమొస్తుంది? 21 ఇంటూ 21 ఇంటూ 21. అప్పుడు r ఏమొస్తుంది? r ఈక్వల్ టు 21 cm, 21 సెంటీమీటర్స్. ఓకే, ఆప్షన్ 3 is correct. Now let us see 2018 year questions. Number of vertices of a cuboid is dash. Vertices అంటే ఏంటి? సో ఇక్కడ క్యూబాయిడ్ ఉంది. సో వర్టిసెస్ అంటే ఏంటంటే ఈ కార్నర్ పాయింట్స్, ఈ పాయింట్స్ వర్టిసెస్ అన్నట్టు. ఏంటంటే క్యూబాయిడ్ కి, క్యూబాయిడ్ హ్యావ్ 8 వర్టిసెస్. సో వీటిని ఎడ్జెస్ అంటాం, ఈ సైడ్స్ ని ఎడ్జెస్ అంటాం. ఈ ఫేస్, బ్యాక్, టర్న్, లెఫ్ట్, రైట్, డౌన్, బాటమ్ వాటిని ఫేసెస్ అంటాం. క్యూబాయిడ్ హ్యాస్ 8 vertices, 12 edges and 6 faces. Next, cuboid ki cube ki same ఉంటాయి. If the ratio of the radii of two spheres is 2:3, radius of two spheres ఉన్నాయి, రేషియో 2:3 అంటే ఒక దాని రేడియస్ 2r అనుకుందాం, దాని ఇంకో దాని రేడియస్ 3r అవుతుంది. Then the ratio of their surface areas, surface areas అంటే కదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా టోటల్ సర్ఫేస్ ఏరియానా? నో ప్రాబ్లం, స్పియర్ కాబట్టి రెండు సేమే ఉంటాయి. సో curved surface area or total surface area of sphere formula is 4 pi r
స్క్వేర్ ఇస్ టు 4 pi r స్క్వేర్. సో ఇక్కడ మనకు రేడియస్ ఏంటి ఫస్ట్ 2r కదా, అంటే 4 pi ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చా 4 pi ని, ఈ 4 pi 4 pi సేమ్ తీసేద్దాం. r స్క్వేర్ అంటే 2r స్క్వేర్, 2r స్క్వేర్ ఏమొస్తుంది 4r స్క్వేర్ ఇస్ టు మరి ఇక్కడ 3r హోల్ స్క్వేర్ అంటే 9r స్క్వేర్, r స్క్వేర్ తీసేసేయండి. 4:9 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ సిలిండర్ హెమిస్ఫియర్ ఆఫ్ ద సేమ్ బేస్ రేడియస్ అండ్ ఈక్వల్ హైట్. సో బేస్ రేడియస్ ఏమన్నాయట, హైట్స్ కూడా ఈక్వల్ ఉన్నాయట. సో వాటి రేషియోస్ ఏంటో రాయాలి. వాట్ ఇస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ 1/3 pi r square h is to వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ pi r square h is to వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 pi r cube. సో క్యూబ్ ఏం చేస్తాను నేను pi r square into r అని రాస్తాను, రైట్. సో ఇక్కడ ఈ pi will gets cancelled, r square gets cancelled, h ఇక్కడ r equals h కదా, radius equal to height. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకు 1/3 is to 1 is to 2/3. సో దీన్ని ఏం చేయాలంటే మనం 3 తో మల్టిప్లై చేద్దాం. 3 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇంటూ 3 3 కౌట్. సో ఇక్కడ 1 వస్తుంది, 3 1s are 3 వస్తుంది, ఇక్కడ 3 out 2 వస్తుంది. సో రేషియో ఇస్ 1:3:2 ఆప్షన్ 3. Now let us see the question which we got in the year 2019. First question ఏంటంటే TS of hemisphere is dash, total surface area of hemisphere. డైరెక్ట్ ఫార్ములా చూసారా, ఫార్ములా కూడా మనకు అడుగుతాడు. కంపల్సరీ మీరు అన్ని ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. What is the TS of hemisphere formula? 3 pi r square. 2 pi r square అంటే it is the CSA of hemisphere. TSA total surface area అడిగాడు కాబట్టి 3 pi r square. Next, if the right angle triangle is revolved about its hypotenuse, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దాంట్లో రివాల్వ్ చేసి రొటేట్ చేసి తిప్పుతూనే ఉన్నాడు విత్ ద హైపోటెనస్, then it will form a dash. ఆ తిప్పితే ఏమొస్తాయి స్పియర్, క్యూబ్, కోన్, సిలిండర్. కోనే కదా ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, if the r and the radius, if the radius of the base of a cylinder is doubled, రేడియస్ డబుల్ చేశాడట, and the height is unchanged, height ఏం చేంజ్ అవ్వలేదు, then its CSA is dash. First, what is the CS of cylinder formula? CS of cylinder formula is 2 pi RH. So CSA is 2 pi RH. ఇక్కడ మనకి ఏమైతుంది, రేడియస్ ఇస్ డబుల్డ్ అంటే r ఈక్వల్ టు 2 times of r. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తారంటే 2 into pi into r ప్లేస్ లో 2r రాసుకోవాలి ఇంటూ h. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 pi RH అంతే కదా, 2 pi RH. ఇదేంటి 2 pi RH అంటే సేల్స్ ఆఫ్ సిలిండర్, 2 into 2 pi RH అంటే 2 times of CSA. అప్పుడు అది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది 2 times. 2 times అంటే డబుల్ అవుతుంది కదా, సో ఆన్సర్ ఇస్ డబుల్, ఇట్ బికమ్ డబుల్. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ విజిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిలిండర్. సిలిండర్ విజిల్ ఉంది, దాని వాల్యూమ్ ఎంత అంటే 448 పై. ఇక్కడ పై ఇచ్చాడు, సో మన కొంచెం వర్క్ తగ్గింది ఎందుకంటే 5 తో మల్టిప్లై చేయడం అవసరం లేదు. ఇప్పుడు cm క్యూబ్ అండ్ ఇట్స్ హైట్ ఇస్ 7 cm. Then the radius r equals to dash. R of the base is, radius of the base is dash 2864. మరి ఇక్కడ రేడియస్ అంటే ఇందాక నేను 7 మల్టిపుల్స్ ఉంటాను, ఇక్కడ 7 మల్టిపుల్స్ లేవు కదా, రేడియస్ 7 మల్టిపుల్స్ లేదు ఇక్కడ, బట్ హైట్ ఉంది కదా. సో ఐదర్ హైట్ ఆర్ రేడియస్ కంపల్సరీ ఏదైనా 7 మల్టిపుల్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సింపుల్ గా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఇస్ pi r square h. మనకు వాల్యూమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 448 కదా, సో 448 ఈక్వల్ టు 448 పై ఈక్వల్ టు పై r స్క్వేర్ h. h అంటే హైట్ 7 ఇచ్చాడు, పై అవుట్, సో 7 ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందంటే r స్క్వేర్ ఈక్వల్స్ టు 448/7. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, r స్క్వేర్ ఈక్వల్స్ టు 7 6 42, 28, 7 4 28. r స్క్వేర్ ఇస్ 64. అప్పుడు r ఎంత వస్తుంది √64 కాబట్టి 8. సో రేడియస్ ఇస్ 8 cm ఆప్షన్ 2. నౌ ఫైనల్లీ 2020లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ఎ కోన్ వి యూస్ డాష్ థియరం. స్లాంట్ హైట్ ఎల్ ఉంది కదా, ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ థియరం యూజ్ చేస్తాం మనం, పైథాగరస్ థియరం.
L equal to h square plus r square. So Pythagoras theorem. Next, second question. Ratio of volume of cylinder and cone whose radii are equal and having the same heights. Ratio of volumes of cylinder and cone. What is radius same ata, height same ata. So what is the volume of cylinder formula? Volume of cylinder is pi r square h is to volume of cone 1 by 3 pi r square h. We pi r square h out. So 1 is to 1 by 3. So 3 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 3 is to 1. So option 3 is the correct answer. Next, third and final question is the radius of the sphere is increased by 100%. 100% ఇంక్రీజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? అది డబుల్ అయింది అన్నట్టు. సో r equal to 2r, 2 times ఇంక్రీజ్ అయింది. When the volume of the resulting sphere is increased by dash. First, what is the volume of the before increasing the sphere? Volume of the sphere is 4 by 3 pi r cube. So the radius is increased by 100%, అంటే 2 డబుల్ అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? న్యూ వాల్యూమ్ 4 by 3 pi r cube, అంటే అక్కడ r వాల్యూ ఏముంది? 2r కదా, అంటే 2r cube. ఆ క్యూబ్ 2 టర్మ్స్ తీసుకుంటే 4 by 3 pi into 2 cube is 8 and r cube. 8 ముందు రాసిన అనుకోండి. 8 of 4 by 3 pi r cube. ఇదేంటి? ఇంక్రీజ్ అవ్వక ముందు. ఇదేంటి? ఇంక్రీజ్ అయ్యాక. అవ్వక ముందు ఇంక్రీజ్ అయ్యాక ఎంత డిఫరెన్స్ ఉంది? ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 8 టైమ్స్, అంటే 7 టైమ్స్ డిఫరెన్స్ ఉంది కదా. 7 టైమ్స్ కాబట్టి 700% ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టు. I hope you all understood well about the mensuration chapter, the previous year questions and all the concepts. If you have any doubts from these questions or from any concept in the mensuration chapter, you feel free to ask me in the comment section, and also join in our Telegram channel, and I will give you that link. Already I will provide that link in the description box. So to get the quick updates, you have to join in the channel. So join the Telegram channel, and also now I will give you some practice questions. Do the practice questions.